ఈరోజు మీకు దైవశక్తి, విశ్వశక్తి, మూలశక్తి గురించి చెప్తాను. ఇప్పుడు విశ్వం నుంచి శక్తి వచ్చిందనుకోండి, ఆ శక్తికి మనం ఒక రూపాన్ని ఇస్తాం. ఆయన శివుడు అని రూపాన్ని ఇచ్చామనుకోండి, శివలింగం. ఆ లోపల శివలింగం లోపల ఉండే శక్తి ఏంటి? అమ్మవారు. ఏదైనా ఒక శక్తికి రూపాన్నిస్తే అది అయ్యి అవుతుంది. ఆ లోపల ఉండే శక్తి అమ్మ అవుతుంది. అలాగా శివుడిలో మళ్ళీ తత్వాలుగా చెప్తాం. అంటే ఆ శక్తికి ఉండే తత్వం. ఎలాంటి తత్వం? ఇప్పుడు రక్షణగా ఉందనుకోండి ఆ శక్తి, అప్పుడు ఆయన్ని కాలభైరవుడు అంటాము. అదే గనక గురువుగా ఉన్నాడనుకోండి దక్షిణామూర్తి అంటాము. ఆనందంతో డ్యాన్స్ వేస్తున్నాడనుకోండి అప్పుడు నటరాజు అంటాము, చిదంబరుడు అంటాం. ఎన్నో పేర్లు పెట్టుకుని మనం ఆ శక్తిని విభజించి పేర్లు పెట్టుకుని పూజ చేస్తున్నాం. ఎందుకంటే ఋషులు ఏం చేశారంటే మనకు అలాంటి సదుపాయం కలుగజేశారు వాళ్ళు. ఒక శక్తి ఉంది, ఆ శక్తికి ఈ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలని మీరు పూజ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత విష్ణుమూర్తి ఉన్నాడు. విష్ణుమూర్తి భార్య అని మనం ఏం చెప్తాము? లక్ష్మీదేవి గురించి చెప్తాము. అంటే విష్ణుమూర్తిలో ఉండే శక్తి ఎవరు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిలు మళ్ళీ 8 మందిగా విభజించి విభజించటం అంటే 8 శక్తులుగా మనం అనుకుని ఏ శక్తి కావాలంటే ఆ శక్తికి పూజ చేసుకుంటాం అన్నమాట. అంటే ధనం కావాలంటే ధనలక్ష్మికి, సంతానం కావాలంటే సంతానలక్ష్మికి, అలా మనం పూజ చేసుకుంటాం. అంటే ఇక్కడ శక్తి అనేది శక్తి ఏంటంటే రకరకాల శక్తులు ఉన్నాయి. దైవానికి రకరకాల శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ శక్తులకి మనం పూజ చేసుకుంటున్నాం. ఇప్పుడు కుమారస్వామి ఉన్నాడు. కుమారస్వామికి మనము వల్లీదేవి, దేవసేన అనే 2 భార్యలు అంటాం. యాక్చువల్గా భార్యలు కాదండి, దేవుడికి ఉండే శక్తిని మనం భార్యలుగా చెప్తామన్నమాట. ఇప్పుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి భార్య అంటాం. లక్ష్మీదేవి భార్య కాదు, ఆయన శక్తి లక్ష్మీదేవి అన్నమాట. అలాగే శివుడికి ఉండే శక్తి శివశక్తి, పార్వతి. శివుడు రూపాన్ని ఇస్తేనేమో శివుడు, లోపల ఉండే శక్తి అమ్మవారు అన్నమాట. అలాగా ఇప్పుడు విష్ణుమూర్తి ఒక రూపాన్ని ఇస్తే విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి శక్తి లక్ష్మీదేవి. అలాగే కుమారస్వామికి వల్లీదేవి, దేవసేన అంటున్నాము. వల్లీదేవి ఏమో మోక్షాన్ని ఇస్తుంది, దేవసేన ఏమో కోరిక తీరుస్తుంది. అలా వినాయకుడు సిద్ధి, బుద్ధి. ఇది ఇప్పుడు ఈ ఋషులు ఏం చేశారంటే నక్షత్రాలు అని గ్రహాలని బట్టి ఏ ఏ రోజుల్లో ఏ శక్తి భూమి మీదకి దిగుతుంది అని చూసి దాన్ని పండగలుగా పెట్టారు. మనం పండగ చేసుకుంటాం. శివరాత్రి అంటున్నాం, దసరా అంటున్నాము, మళ్ళీ వినాయక చవితి అంటున్నాము, ఇలాగా నాగపంచమి అంటాం. ఇలాగా పండగలు ఏంటంటే ఆ శక్తి భూమి మీదకి వచ్చేదాన్ని ఆ పండగగా చెప్పుకుంటాము, అలా పూజ చేసుకుంటాము. ఇప్పుడు మనం శివరాత్రి గురించి చెప్పేటప్పుడు మనకి వెన్నుముక నిటారుగా ఉండి బ్రహ్మరంధ్రం నుంచి ఎక్కువ శక్తి విశ్వశక్తి లోపలికి వెళ్తుంది కాబట్టి మనం జాగరణ, ఉపవాసం అంటాం. ఉపవాసం అంటే సాత్వికమైన ఫుడ్ తినమని, జాగరణ అంటే నైట్ స్ట్రైట్గా కూర్చుంటే విశ్వశక్తి లోపలికి వెళ్తుందని. ఇవన్నీ ఋషులు ఏం చేశారంటే వాళ్ళకి దర్శించి మనకి చెప్పిన విషయాలన్నమాట ఇవి. ఇప్పుడు నాగపంచమి అంటాము, అంటే ఆ రోజు ఏమవుతుంది? నాగలోకం నుంచి ఎక్కువ శక్తి భూమికి వస్తుంది. ఇప్పుడు నాగపంచమి అంటున్నారు. మళ్ళీ నాగపంచమి అంటే యాక్చువల్గానండి ఆ రోజు గుడులకి ఎక్కువ శక్తి వస్తుందంట. నాగపంచమి రోజు మనం పూజ చేసుకుంటాం కదా, గుడులకి శక్తి ఎక్కువ వచ్చే రోజు నాగపంచమి అన్నమాట. లక్ష్మీ అమ్మ చెప్పింది. మళ్ళీ ఆ శక్తి గురించి చెప్తున్నాను కదా, ఇప్పుడు వినాయక చవితి గురించి చెప్తున్నాను. వినాయక చవితి రోజు విశ్వం నుంచి భూమికి ఎక్కువ శక్తి వస్తుంది. ఇప్పుడు భూమిని ఒక స్త్రీమూర్తిగా కనుక మనం అనుకుంటే, ఆ స్త్రీమూర్తి కుండలినికి ఎవరు ఆ అధిపతి? వినాయకుడు అనమాట. ఆ కుండలిని పైకి లేస్తుందంట ఆ రోజు. అంటే విశ్వం నుంచి ఎక్కువ శక్తి భూమికి వస్తుంది. అందుకని కుండలిని అంటే భూమి మొత్తాన్ని మనం ఇంట్లోపలికి తెచ్చుకుని పూజ చేయలేం కదా. కుండలినికి అధిపతి ఎవరు? వినాయకుడు. ఆయనని
తెచ్చుకుని అంటే మట్టి విగ్రహం తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నాం. అంటే మనం ఎవరిని పూజ చేస్తున్నాం? భూమాతకి పూజ చేస్తున్నాం ఆ రోజు. భూమాత అంత శక్తి తీసుకున్నప్పుడు వేడవుతుందంట, వేడెక్కుతుందంట. అందుకనే ఆకులు కప్పుతున్నామంట. ఇది కూడా అమ్మే చెప్పింది. ఇలాగా ఈ పండగలు ఋషులు కనిపెట్టారు. ఋషులు ఏం చేశారు? మనకి అలాంటి శక్తులతో మనం అనుసంధానం అవ్వాలని, ఆ రోజు శక్తి తీసుకోవాలని చేసిన ఉపయోగం అన్నమాట. మన గురించి చేసిన వాళ్ళు చేసిన గొప్పతనం. తర్వాత ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం. తర్వాత మీరు మూలశక్తి గురించి చెప్పాలి. మూలశక్తి అంటే ఇప్పుడు మీరు విశ్వశక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు విశ్వంలోనే ఈ దేవతలందరూ ఉన్నారు. అంటే ఈ దైవాలు శివుడు గానీ, విష్ణుమూర్తి గానీ అలాగా ఆ శక్తుల్ని మనం తీసుకొచ్చి విడదీసి పూజలు చేస్తున్నాం. ఇప్పుడు విశ్వశక్తి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మనకి మన శరీరం ఉందనుకోండి. మన శరీరంలో ముక్కు నుంచి గాలి పీల్చుకుంటున్నాము. అదొక శక్తి. మాట్లాడే శక్తి, వినికిడి శక్తి, పనిచేసే శక్తి, చలన శక్తి, కాళ్ళ ద్వారా చలన శక్తి, ఇన్ని శక్తులు మన శరీరంలో ఉన్నాయి. అలాగే విశ్వంలో కూడా ఈ దైవశక్తులు అన్ని రకాలమైన దైవశక్తులు ఉన్నాయి. అంటే ప్రతి శక్తిని మనం ఒక దైవంగా విభజించి పూజ చేసాం. అంటే ఆ విశ్వంలో ఎన్ని శక్తులు ఉన్నాయి, అలాగే మన శరీరంలో ఉన్నట్టే విశ్వంలో కూడా అన్ని శక్తులు ఉన్నాయి. అందుకే మనం మొత్తాన్ని చూడండి. ఇప్పుడు విడదీసి ఒక చెవికే పూజ చేస్తే ఎట్లా? ఓ ముక్కుకే పూజ చేసుకుంటే ఎట్లా? అందుకని మొత్తం విశ్వానికి పూజ చేయాలి అని అంటే అది ఒక్కటి ధ్యానం వల్లే అవుతుందన్నమాట. ఇప్పుడు మూలశక్తి గురించి మాట్లాడాలంటే మనం గ్యాలక్సీ ఎంతోమంది సూర్యుళ్ళు ఉన్నారు, అట్లా మనం మాట్లాడుతున్నాం కదా. ఈ మూలం నుంచి వచ్చే శక్తి అన్ని చోట్లకి అంతా విశ్వం మొత్తం మూలం నుంచే వస్తుంది ఆ శక్తి. అన్ని లోకాలకి మూలం నుంచే శక్తి వస్తుంది. ఇప్పుడు మాస్టర్ సివివి నమస్కారం అని 3 సార్లు అనుకున్నాం అనుకోండి, మూలం నుంచి శక్తి మన శరీరంలోకి వెళ్తుంది. మీకు ఒక కొత్త మంత్రాన్ని చెప్పి ఈ మంత్రం చెప్పండి 3 సార్లు చెప్తే మీకు మూలం నుంచి చైతన్యం వస్తుంది, శక్తి వస్తుంది అని అంటే మీకు నమ్మకపోవచ్చు. అంటే చిన్నప్పటి నుంచి మనం దైవాలని పూజ చేస్తున్నాం, దైవశక్తిని పూజ చేస్తున్నాం కాబట్టి మీరు గనక ఎంతో సత్యంగా ఉండి ధర్మంగా ఉంటే, ధర్మంలోనే సత్యం ఉంది. అంటే మీరు గనక ధర్మంగా ఉంటే ఆ మూలశక్తి మీ లోపలికి వస్తుందన్నమాట. కానీ ఆ ధర్మం ఒక్కటే మార్గం, ఇంకా ఏ మార్గం లేదు. ఇంకొకటి మన విగ్రహాలను పెట్టుకుని ఎందుకు పూజ చేస్తున్నాం అంటే కాన్సన్ట్రేషన్ గురించి పూజ చేసుకుంటున్నాము. అదే ధ్యానంలో కనుక మీరు చేస్తే ఏం చేస్తుందంటే, ఇప్పుడు ధ్యానంలో మూలశక్తి మన శరీరం లోపలికి వెళ్తుందన్నమాట. ఈ శరీరం లోపల ఉండే ఈ జీవాత్మతో పరమాత్మ కలుస్తుంది. అప్పుడు మన ఆత్మకి బలం పెరుగుతుంది. ఆత్మకి బలం పెరిగితే ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం ద్వారా మనకి భగవంతుడు అంటే ఏంటి, విశ్వశక్తి అంటే ఏంటి, మూలశక్తి అంటే ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం మోక్షం గురించి వచ్చాము, అది మర్చిపోయి ఇవంతా బిజీగా ఉంటున్నాము. అసలు ధ్యానం అనేదే చేయట్లేదు. మెయిన్ ధ్యానం అంటే ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ధ్యానం అంటే మన లోపల ఉండే జీవాత్మ పరమాత్మతో కలవటం వల్ల ఆత్మకి బలం పెరుగుతుంది, ఆత్మస్థితి పెరుగుతుంది. ఆత్మస్థితి పెరిగితే ఆత్మజ్ఞానం పెరుగుతుంది. అప్పుడు మనము మోక్షానికి మార్గం వెతుక్కుంటాం అన్నమాట. ఈ బిజీ లైఫ్లో మీకు కష్టంగా ఉంటే, మెడిటేషన్ కష్టంగా ఉంటే పడుకునేటప్పుడు మెడిటేషన్ చేసుకుని ఆ దైవానితో మీరు అనుసంధానం అయ్యారనుకోండి, మీకు తెలుస్తుంది. దైవంతో కనెక్ట్ అయినప్పుడు మీరు పడుకున్నారనుకోండి, ఆ నిద్ర యోగ నిద్ర అవుతుంది. కాబట్టి ఉదయం మామూలుగా అయితే సూర్యోదయం సూర్యాస్తమయం అప్పుడు మనం ధ్యానం చేసుకోవాలి. మీకు కుదరకపోతే ఇలా అయినా చేయండి, ధ్యానం చేసుకోండి. మళ్ళీ ధ్యానము అనేది అందరూ చిన్న పిల్లలతో సహా చాలా కంపల్సరీ చేయాల్సిన ఇదండి. తర్వాత ధర్మ మార్గము అనేది తెలుసుకుని ప్రతి వాళ్ళు ఈ జన్మల్ని ఆఖరి జన్మలు చేసుకోవాలని, కర్మలు తగ్గించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.